అక్క చేసిన కార్యముల కోసం ఆమె ఎంతగానో పరిచర్య చేశారు. మరి పెంకిటిల్లు ఉన్నప్పుడు, చిన్నదిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టడము, దాని తర్వాత కింద కట్టినప్పుడు వాటిలన్నిటికీ తడపడము ఒక స్త్రీ చేసినట్టు నాకు తెలిసింది. మరి దేవుడు అలాంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోవడం మనకెంతైనా ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఆమె సంపాదించుకున్న ధనం అయిపోయి ఉండొచ్చు, ఆమె సంపాదించుకున్న ఇల్లులు ఇంకా పాతబడిపోయి ఉండొచ్చు, కానీ ఆమె చేసిన పరిచర్య ఇంకా నూతనముగానే ఉంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమె పరిచర్య కాదు, ఆమె ప్రార్థనా పరురాలు కూడా, యాజకులకు ఆతిథ్యం ఇచ్చింది కూడా. నాకు ఒక్క మాట తెలుసు, ఏమిటయ్యానంటే నాన్నగారిని అన్నయ్య అన్నయ్య అనేది అది చక్కటి, అది ఒక సంబంధం. హల్లెలూయా. చక్కటి ఆదరణ ఆ మాటలోనే, ఆ పరిచర్యలోనే దేవుడు ఆ బిడ్డని పిలుచుకున్నాడు. పిలుచుకునే వరకు కూడా ఆమె సంఘము మానలేదు, ప్రార్థన మానలేదు, పరిచర్య మానలేదు. ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం, పెద్దక్క మనందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే ఎవరు పెట్టకపోయినా కూటము, ఆ నెలలో ఎవరు ఇంటికాడ కృతజ్ఞత కూటం పెట్టకపోయినా మొట్టమొదటి ఎవరికి ఇస్తున్నాం స్థానం అంటే మనం ఏమి తీసుకున్నాం? ఒక నిర్ణయం తీసుకున్నాం. వాక్యాన్ని జాగ్రత్తగా వెళ్దాం. ఒక నిబంధన తీసుకున్నాం, ఒక ప్రమాణం చేసాం. ఏమిటయ్యానంటే పెద్దక్క కూటము జనవరి నెలలో జరగాలి, అక్క పేరన జరగాలి అని ఒక నిర్ణయము, ఒక నిబంధన, ఒక ప్రమాణం చేసుకున్నాం. దేవుడు కూడా నీకు నాకు ఒక నిబంధన ఇచ్చాడు. దేవుడు నీకు నాకు కూడా ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసిన దేవుడు ఎలాంటి వాడు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయం 5వ వచనము చదవండి తల్లి. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకునను. ఆయన మనుషులకు నిబంధన ఇచ్చాడు. ఎవరికయ్యానంటే ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన నిబంధన ఇచ్చాడు. నీ చేతిలో చెయ్యి పెట్టి ఆయన ప్రామిస్ చేశాడు. నీ చేతిలో చెయ్యి పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నీ చేతిలో నా చేతిలో చెయ్యి పెట్టి ఆయన ఏమి చేశాడంటే ఒక నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు అనంటే యెహోవా యందు భయభక్తులు గలవారికి. యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే ఏమిటి అనంటే చెడుతనమును విడిచిపెట్టి దాన్ని అసహించుకునేవాడు. చెప్పండి, వారికి దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు అనంటే ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. నీకేది కావాలో అడుగు, నేను నీకు ఇస్తూ ఉన్నాను. నువ్వేది అడుగుతున్నావో దానిని నీతో నిబంధన చేసుకుంటూ ఉన్నానని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు 31వ రాత్రి 2025వ సంవత్సరంలో డిసెంబర్ 31 రాత్రి మనందరికీ కూడా వాగ్దానాలు వచ్చాయి, ప్రామిస్ కార్డులు వచ్చాయి, నిబంధన కార్డులు వచ్చాయి. చిన్ని పిల్లవాడితో సహా అందరూ తీసుకున్నారు. ఇక్కడ లేకుండా ఉన్న ఆ కుమార్తెల కోసము, ఇక్కడ లేకుండా ఉన్న మనమరాళ్ళ కోసము కూడా తీసుకున్నారు. ఎందుకయ్యానంటే దేవుడు నీతో ఆ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తారని, ఆ వాక్యము ద్వారా నిన్ను స్థిరపరుస్తారని, ఆ వాక్యము ద్వారా నిన్ను ఆశీర్వదిస్తారని నువ్వు నమ్ము తీసుకున్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, దేవుని యందు భయభక్తులు గల ప్రతి మనిషితో నేను ఒక ప్రమాణము చేస్తూ ఉన్నాను, నిబంధన చేశాను. ఏమిటేనంటే నేను వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంతేకాని అంటున్నారు ఆ నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా. ఈరోజు ఎవరికైనా ప్రామిస్ ఇచ్చాను అనుకుంటే, నేను నాకు పను పంటలో పడిపోయి ఆ సమయానికి అది ఇవ్వకపోవచ్చు, ఆ పని నేను చేయకపోవచ్చు, నేను మర్చిపోతూ ఉండవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నిత్యము కూడా నేను ఆ నిబంధనను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను. నేను మర్చిపోవడానికి మానవ మాత్రమే కాదు,
లేదా ఒక రోజు ప్రామిస్ చేసి రెండవ రోజు చేయకుండా ఉండేవాడని కాదు. నేను చేసిన నిబంధనను నిత్యము నీవు జ్ఞాపకము చేసుకోకపోయినా సరే నేను మాత్రము జ్ఞాపకము చేసుకుంటానని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ చదవండి తల్లి, 1:20 2 కొరింథీ అనుకుంటా వాగ్దానం కోసం ఆయన మాట్లాడుతున్నారు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గాని మన ద్వారా దేవునికి మహిమ కలుగుటే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు ఉన్నట్టుగానే అలా ఉండిపోయినాయి అంట. ఎవరు పొందుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆయన ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడు, ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, కానీ అవన్నీ కూడా అదే విధముగా ఉండిపోయి. మనకు అర్థం కావాలంటే దేవుని దగ్గర ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు అన్నిటికీ పళ్ళు ఉన్నాయి, పండిపోయిన పళ్ళు ఉన్నాయి, కానీ కోసుకోవడానికి ఎవరూ దగ్గరికి రావట్లేదు. ఎవరు కోసుకోవడానికి అర్హత అంటే దేవునితో నిబంధన చేసుకున్నవారు. హల్లెలూయా. ఎవరితో దేవుడు నిబంధన చేసుకుంటూ ఉన్నారంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద. హల్లెలూయా. భయభక్తులు గల వారితో ఆయన నిబంధన చేసుకున్నారు. ఏమిటనంటే ఈ చెట్లకు ఉన్న పళ్ళన్నీ నువ్వు తీసుకో. ఈ లోక సంబంధించిన ఆశీర్వాదం కావాలా, పరలోక సంబంధించిన ఆశీర్వాదం కావాలా, తీసుకో. నేను నిత్యము నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానని మాట్లాడుతున్నారు. కానీ నిబంధన అలాగే ఉంటూ ఉన్నాయి, ఆయన చేసిన ప్రామిస్లు అలాగే ఉంటూ ఉన్నాయి, ఆయన చూపించిన ఆశీర్వాదాలు అలాగే ఉంటూ ఉన్నాయి, కానీ మనము పొందుకోలేకపోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తితో ఆయన నిబంధన చేశాడు. ఆదికాండము 6:18 చదవండి తల్లి. ఆయన ఏ విధముగా నిబంధన చేశాడో దేవాతి దేవుడు. అయితే నీతో నిబంధన స్థిరపరచదును. చాలు తల్లి. ఎవరితో మాట్లాడుతున్నారంటే నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను నీతో నిబంధనను స్థిరపరుస్తున్నానని నిబంధన చేశాడు. అది ఎప్పుడు స్థిరపరిచారయ్యానంటే 9:17 చదవండి తల్లి. 9:17 మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే 6:18 నిబంధన చేశాడు, ప్రామిస్ చేశాడు. 9:17 వచ్చేటప్పటికి ఆ నిబంధనను స్థిరపరిచేశాడు, ఆ నిబంధనకు అర్హతనిచ్చేశాడు, ఆ నిబంధనను దేవత దేవుడు ఏమి చేస్తున్నాడంటే అభివృద్ధిని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆశీర్వదించడం మొదలుపెట్టారు, ఒక గుర్తును కూడా చూపించడం మొదలుపెట్టారు. అంటే దేవుడు నిబంధన చేసిన దానిని దేవుడు స్థిరపరచాలంటే నేను ఏమి చేయాలో తెలుసా? నోవాహు జీవించినట్లు మనము జీవించాలి. హల్లెలూయా. నోవాహు నడిచినట్లు మనము నడవాలి. నోవాహు ఏ విధముగా దేవుని మాటకు విధేయత చూపాడో ఆ విధముగా విధేయత చూపితే దేవుడు నీకు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో, దేవుడు ఏదైతే నీకు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడో, దేవుడు ఏదైతే నీకు వరమని ఇవ్వబోతూ ఉన్నాడో, దేవుడు ఏదైతే నీకు ఫలమని ఇవ్వబోతూ ఉన్నాడో, దేవుడు ప్రతి దానిని స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి, నిబంధన చేయడానికి మొట్టమొదటి కారణం ఏమిటనంటే 7:1 చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని. చాలు తల్లి. ఏమి చూశాడు నిబంధన చేసుకోవడానికి? మొదట నోవాహు అట నీతిమంతుడు. నోవాహు ఆ తరములంతటిలో నీతిమంతుడుగా కనబడుతున్నాడు కాబట్టి దేవుడు వచ్చి నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ మధ్యకాల సమయంలో నువ్వు నీతిమంతుడుగా కనబడితే దేవుడు నీతో నిబంధన చేస్తాడు. నువ్వేది అడుగుతున్నావో దేవుడు అది ఇచ్చే దేవుడు తల్లి. అందుకే లేఖనము సెలవిస్తుంది, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు ఊహించిన దానికన్నా శ్రేష్టమైనదైనా నీకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనము దేవుడు చూసినప్పుడు నీతిమంతులుగా కనబడుతున్నామా, అనీతిమంతులుగా కనబడుతున్నామా? ఎందుకు దేవుడు నోవాహుతో నిబంధన చేశాడంటే నోవాహులో దేవుడు చూసింది నీతిని చూశాడు. అక్కడ ప్రజలందరూ కూడా నీతి లేకుండా జీవిస్తూ ఉన్నారు.
వారి హృదయంలో నీతి లేదు, వారి చేష్టల్లో నీతి లేదు, వారి జీవితంలో నీతి లేదు, వారి బ్రతుకుల్లో నీతి లేదు. అన్యాయం అక్రమంతో జీవిస్తున్నారు. లేఖనం సెలవిస్తుంది, నరుని హృదయము ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు గ్రహించాడు. ఆ చెడ్డ జనాంగములో ఒకతను నీతిమంతుడుగా కనిపించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుణ్ణి చూసినప్పుడు నువ్వు నీతిమంతుడుగా కనబడితే దేవుడు నీకు 31వ తారీఖు రాత్రిన వాగ్దానాన్ని ఇచ్చాడే, ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నెరవేర్చబడాలంటే, నిబంధన నీతో చేసుకోవాలంటే, ఆ నిబంధనకు తగ్గట్టుగా నువ్వేమి చేయాలో తెలుసా? నీతి కలిగి నడవాలి. హల్లెలూయా. నీతి కలిగి జీవించాలి, నీతి కలిగి మాట్లాడాలి, నీతి కలిగి ప్రవర్తించాలి, యథార్థముగా నీతిమంతుడిగా ఉండాలి. రెండవదిగా ఈ యొక్క నోవహుతో నిబంధన చేయడానికి గల కారణం ఏమిటంటే 6వ అధ్యాయం 14వ వచనం చదవండి తల్లి. చితికారపు మానుతో నీ కొరకు వాడను చేసుకునము చాలు తల్లి. దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు నీతిమంతుడిగా కనబడ్డావు కాబట్టి నేను చెప్పినది నువ్వు చేయి. ఇదిగో చితిసారపుకు మాను, ఇదిగో దీనితో నువ్వేమి చేయాలో తెలుసా? వాడను సిద్ధము చేసుకో. హల్లెలూయా. నీ వాడను సిద్ధం చేయి, నీ గృహాన్ని కట్టుకో, నీ వాడను కట్టుకో అని దేవుడు నోహుతో దేవుడు మాట్లాడాడు. వెంటనే ఏంటయ్యా వాడగట్టుకోమంటున్నావు? అప్పటి వరకు వాడలేదే, ఇంకా ఏంటి ఆకాశం నుంచి వర్షం వస్తుంది అంటున్నావు? అప్పటి వరకు వర్షమే లేదు ఆకాశంలోంచి, నేను ఎప్పుడు చూడనే లేదు, ఏంటి రకరకాల విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నావని దేవునికి ఎదురు తిరగలేదు, దేవునికి ఎదురు ప్రశ్న పెట్టలేదు. వెంటనే విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుడు నీ వాగ్దానంను స్థిరపరచాలంటే, దేవుడు నీ ప్రామిస్ను నెరవేర్చాలంటే దేవునికి విధేయతగా నువ్వు ఉండాలి. దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దాని ప్రకారముగా నడిచే అనుభవంలో నీకు ఉండాలి. ఈరోజు మనము నడుస్తూ ఉన్నామా? ఈరోజు మనము ధర్మశాస్త్రం ప్రకారముగా మనం విధేయతగా చెప్పగలుగుతున్నామా తల్లి? కానీ నోవాహు ఏమి చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఏది మాట్లాడుతున్నాడో, ఏ అర ఎక్కడ పెట్టమంటూ ఉన్నాడు, ఏ కిటికీ ఎక్కడ పెట్టమంటూ ఉన్నాడు, ఎన్ని అంతస్తులు కట్టమంటూ ఉన్నాడు, ఒకే ఒక్కడు కట్టుకున్నాడు. ప్రజలందరూ కూడా ఎక్కిరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. చూడండి ఈడే గొప్పవాడంట, చూడండి ఈడే నీతిమంతుడంట, చూడండి ఇదిగో ఈ వాడంట భూమి మీద నీళ్ళలో తేలుతుందంట, ఇదిగో 40 రోజులు వర్షం వస్తుందంట. ఆకాశంలోంచి రకరకాల హేళన మాటలు ఉన్నాయి, కానీ దేవునికి విధేయత చూపాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఇన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ను, దేవుడితో నీతో చేసిన నిబంధనను నెరవేర్చడానికి నీవు ఆ విధంగా విధేయత చూపుతూ ఉంటే నీ ఇరుగు పొరుగు వారు నిన్ను హేళన చేస్తూ ఉంటారు, నిన్ను గేలి చేస్తూ ఉంటారు, నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు, రకరకాల మాటలు నీకు వినబడుతూ ఉంటాయి. కానీ నువ్వేమి చేయాలి తెలుసా? మందిరము విడవకూడదు, దేవుని వాక్యమును విడవకూడదు, దేవుని ఆరాధనను విడవకూడదు, దేవుని యొక్క ప్రార్థనను విడకూడదు. ఆయన ఏది చెప్తున్నారో అది నువ్వు చేయగలిగి ఉండాలి. మూడవదిగా ఏమి చేయాలంటే 6వ అధ్యాయం 9వ వచనము చదవండి తల్లి. 6వ అధ్యాయం వంశావళి ఇదే, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా దేవుడు నోహులో ఏమి చూశాడంటే, దేవుడు నోహు కూడా కలిసి నడుస్తున్నారట. నోవహుతోనే నిబంధన చేయడానికి మొట్టమొదటి కారణం ఏమిటనంటే, నోవహు నీతిమంతుడిగా కనిపించాడు. రెండవదిగా నోవహు విధేయుడిగా కనిపించాడు. మూడవదిగా నోవహు దేవునితో నడుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ నిబంధన నెరవేర్చాలంటే, దేవుడిచ్చిన నిబంధన, దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ను దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలనంటే, దేవుడిని ఏ విధముగా ఆశీర్వదిస్తాడో ఆ నిబంధన ప్రకారముగా నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు నడవడం ప్రారంభించాలి. హల్లెలూయా. నీరుగు పొరుగుతూ నడిస్తే నిబంధన దేవుడు నెరవేర్చడు.
నా తండ్రి అండి, నా భర్త అండి నయోమిలాగా నీ ఇష్టానుసారంగా తిరిగితే, ఇస్కరియోతు యూదా వలె ఆ శాస్త్రులు పరిశీలన కలిసి తిరిగితే అది నెరవేర్చబడదు. దేవుడు నీకు ఇచ్చిన నిబంధన నెరవేర్చబడాలంటే నువ్వు ఏ విధముగా ఉండాలయ్యానంటే లోకసువార్త 1:6 చదవండి తల్లి. వీరిద్దరు ప్రభు యొక్క సకల ఆజ్ఞలు చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని దృష్టికి న్యాయముగాను నీతిగాను సకల ఆజ్ఞల ప్రకారముగా విధుల ప్రకారముగా నడుస్తూ ఉండాలి. నోవహు చేసింది అదే. దేవుడు నడవడం అంటే ఏమిటనంటే ఆయన మాటను నువ్వు ప్రేమించడమే నడవడం. నోవహుతో అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత 9:17 ఆయన మాట్లాడుతున్నారు. ఏమి చేయాలంటే ఒకసారి చదవండి. 9:17 ఆయన మాట్లాడుతున్నారు. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవహుతో చెప్పెను. 19 చదువుతాలి. ఈ ముగ్గురు నోవహు కుమారులు సంతానము భూమి అంతటా వ్యాపించెను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిబంధనను మొదట 6 అధ్యాయంలో ఇచ్చాడు. 9వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ నిబంధనను స్థిరపరిచి నోవహు కుమారులందరినీ ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గల కారణం ఏమిటనంటే 1 నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు. 2 నోవహు దేవునికి విధేయుడిగా కనబడ్డాడు. 3వదిగా నోవహు దేవునితో నడిచే వ్యక్తిగా కనబడ్డాడు. ఈ 3 లక్షణాలు నీలో ఉంటే నువ్వు నేను తీసుకున్నామే ప్రామిస్ కార్డు తీసుకున్నాం కదా. నీవు నేను కూడా ప్రార్థనలో ఉండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందమే, దేవుడిచ్చిన నిబంధనను మనము తీసుకున్నాము కదా. అవి నీ జీవితంలో ఈ సంవత్సరంలో నెరవేర్చబడాలంటే, దేవుడిని దీవించాలంటే, దేవుడిని ఆశీర్వదించాలంటే, నీ బిడ్డలు ఫలభరితముగా ఉండాలనంటే, నీ కుటుంబాన్ని దీవించాలంటే ఏమి చేయాలయ్యానంటే నువ్వు నీతిమంతుడిగా ఆయన దృష్టికి కనిపించాలి. 2వదిగా విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు, సంగమునకు, సహవాసమునకు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందును విధేయత కలిగి ఉండాలి. 3వదిగా ఆయనతో నడవాలి. ఆయన అనగా ఎవరైనంటే వాక్యము. ఆయన అనగా ఎవరైనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో నువ్వు నడవడం ప్రారంభిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా సరే దేవాతి దేవుడు నీతో చేసిన నిబంధన ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎంతో కష్టపడ్డాడు నోవహు కుటుంబము. అందరూ గేలి చేశారు, అందరూ అవమానపరిచారు. కానీ ఒకానొక దినాన అరారాతు కొండ మీద ఆ ఒక వాడలో వారిని దేవుడు భద్రపరిచారు, నిబంధనను స్థిరపరిచారు, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. మిగతా వారందరూ జలప్రయాణంలో మునిగి చనిపోయారు. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాము తల్లి, అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు 2వ కూటమిలోనికి ప్రవేశపెట్టాడు. దేవుడు నీతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రకారముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని దీవించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు మొదట ఆయన దృష్టికి నీతిమంతుడిగా నువ్వు కనబడాలి తల్లి. అవినీతి అనేది నీలో ఉండడానికి వీలు లేదు. నీలో కనిపించేది ఏమి కనిపించాలి తెలుసా? నీతి కనిపించాలి. నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓహో నీ తరమంతటిలోనూ కూడా నీవు, నీ బిడ్డలు, నీవు, నీ కుమారులు, నీవి కోళ్ళలు మాత్రమే నీతిగా కనబడుతున్నారు. కాబట్టి నీతోనూ నేను నిబంధన చేసుకుంటూ ఉన్నాను. 2వదిగా
విధేయత కలిగి ఉన్నాడు తల్లి. దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడినా, వాడని ఏ విధముగా కట్టాలన్నా, ఎన్ని అరలు పెట్టాలన్నా, కిటికీ ఎక్కడ పెట్టాలన్నా, ఇదిగో ఏ విధముగా తయారు చేయాలన్నా, ఏ విధముగా కీలు పొయ్యాలన్నా ప్రతిదీ కూడా సిద్ధపరచుకొని విధేయత చూపి వాడను సిద్ధము చేసుకున్నాడు. నీ వాడను సిద్ధము చేసుకుంటే పరిశుద్ధముగా, నీ వాడను సిద్ధము చేసుకుంటే యథార్థముగా, నీ శరీరమును సిద్ధము చేసుకుంటే పరిశుద్ధముగా తల్లి. ఆ పరిశుద్ధతను చూసి, ఆ విధేయతను చూసి దేవుడు ఆశీర్వదించే దేవుడు, నీ నిబంధన స్థిరపరిచే దేవుడు. మూడవదిగా నోవహు ఏ విధముగా ఉన్నాడు అంటే దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. నోవహే కాదు, నోవహు కుటుంబము కూడా, వారి బిడ్డలు కూడా, వారి యొక్క కోడళ్ళు కూడా దేవునితో నడిచే అనుభవంలో ఉన్నారు తల్లి. ఈరోజు నువ్వు ఆగిపోయావా? నడవడం ప్రారంభించు, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించే తల్లి. దేవాతి దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు. ఒక నిబంధనను దేవాతి దేవుడు నోవహుకి ఇచ్చాడు. ఆ నిబంధనను స్థిరపరిచాడు. ఏ విధముగా తెలుసా? ఓ నోవహు, భూమి మీద మీరు మాత్రమే ఉన్నారు, ఈ భూమి మీద మీ కుటుంబం మాత్రమే ఉన్నారు, ఇదిగో మీ 3 కుమారులు, ఈ కోడలు మాత్రమే ఉన్నారు. ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందండి, వ్యవసాయం చేసుకోండి, శాంతి సమాధానముతో ఈ భూమిని నింపండని దేవాతి దేవుడు వారి వాగ్దానాన్ని స్థిరపరిచారు తల్లి. ప్రార్థన చేసుకో, మనం ముగించుకుందాం. ఒక నిర్ణయం తీసుకో. అయ్యా నేను కార్డు తీసుకున్నానయ్యా, అయ్యా నేను ప్రామిస్ కార్డు తీసుకున్నాను, నేను నిబంధన కార్డు తీసుకున్నాను ప్రభువా, నన్ను ఆశీర్వదించే దేవుడని నేను తెలుసుకున్నాను. నాలో నీతిని దయచేయి ప్రభువా, నాలో విధేయత దయచేయి ప్రభువా, నాలో నా తండ్రి నీతో నడిచే అనుభవం నాకు దయచేయి ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాము తల్లి. నోవహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇంకా సజీవ లెక్కలో మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను దీవించడానికి చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను గొప్ప జనముగా చేయాలని చూస్తూ ఉన్నాడు తల్లి.